దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నంబర్ 63. కార్తిక్ మైనాకి స్ట్రాంగ్గా ఇచ్చి పడేసిన పల్లవి. అంతగా పల్లవి వాళ్ళని ఏమన్నది. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. అప్పటి వరకు సహనంగా ఉన్న పల్లవి కోపంగా లేచి, వేషాలా? సార్కి దగ్గర కావడం కోసం వేషాలు వేశానా? ఏ వేషాలు వేశానో చెప్తావా మైనా అని సూటిగా చూస్తూ నిలదీస్తుంది. ఇద్దరూ తన వైపు విస్మయం చెందుతూ చూస్తుంటారు. చెప్పు మైనా, నేను ఏ వేషాలు వేశాను అని పల్లవి గట్టిగా నిలదీస్తుంది. పల్లవి కోపాన్ని ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ లేచి నిలబడతారు. తిరిగి పల్లవి కార్తీక్ వైపు కోపంగా చూస్తూ, మీరు చెప్పండి సార్, మిమ్మల్ని నా సొంతం చేసుకోవాలని ఉద్దేశంతో ఎప్పుడైనా మీతో తప్పుగా ప్రవర్తించానా అని అడుగుతుంది. అదేమీ లేదు అంటాడు కార్తీక్. నేను ఆఫీస్ వర్క్లో ఏదైనా తప్పు చేస్తే అనండి, పడతాను. కానీ నా పర్సనల్ విషయాల్లో మీ ఇష్టం వచ్చినట్టు అర్థాలు తీసుకుని మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. మీరు మైనాని పెళ్లి చేసుకుంటారో వదిలేస్తారో అంతా మీ ఇష్టం. కానీ ఇప్పుడు ఆ విషయాలు నేను వచ్చే వరకు వెయిట్ చేసి నా ముందు తనకి ఎందుకు చెప్తున్నారో తెలియడం లేదు అని అంటుంది. అది పల్లవి, నేను నీకు దగ్గరవుతున్నాను అని మైనా బాధపడుతుంది అంటాడు కార్తీక్. తను బాధపడుతుందని నా మనోభావాల మీద దెబ్బ కొడతారా సార్ అని ప్రశ్నిస్తుంది పల్లవి. తను అంతగా రియాక్ట్ అవుతుందని అనుకొని ఇద్దరూ తన మాటలకు ఆశ్చర్యంగా చూస్తుంటారు. మీరు తనని నమ్మించాలి అంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి, లేదంటే ఇంకా ఎక్కడైనా కలిసి మాట్లాడుకోండి. అంతేగాని తను మన ఇంటికి వచ్చి నా ముందు మీరు తనని నమ్మించాల్సిన అవసరం ఏంటో నాకు తెలియడం లేదు. నేనేదో మిమ్మల్ని నా దగ్గర చేసుకోవడం కోసం నేనేమైనా పన్నాగాలు పన్నుతున్నానా ఏంటి అని నా మీద నాకే అనుమానం వచ్చేలా మీరిద్దరూ ప్రవర్తిస్తున్నారు అని అంటుంది. అర్థం లేకుండా మాట్లాడుకు పల్లవి అంటాడు కార్తీక్. అర్థం లేకుండా కాదు సార్, అర్థం ఉండే మాట్లాడుతున్నాను. తనేదో బాధపడుతుందని చెప్పేసి నా ముందు తనతో అలా మాట్లాడి మీరు నన్ను అగౌరవపరచడం కరెక్ట్ కాదు. నేనేదో వేషాలు వేస్తున్నానని చెప్పి తను మాట్లాడడం అంతకన్నా కరెక్ట్ కాదు. మీరిద్దరు తప్పులు చేస్తూ నన్ను తప్పు పడుతున్నారు అని అంటుంది. అది కాదు పల్లవి, నీ మనసులను తన మనసులను ఉన్న పొరలను తొలగించాలని అనుకున్నాను అంటాడు కార్తీక్. నా మనసులో ఎలాంటి పొరలు లేవు సార్. నేను మొదటి నుంచి ఇప్పటి వరకు కరెక్ట్గానే ఉన్నాను. ఎప్పుడైనా మీ మీద చిన్న ఆశ కలిగినా ఆ ఆశను వెంటనే తుంచేసుకుంటున్నాను, కానీ మీ మీద ఆశలు పెంచుకోవడం లేదు. పొరలు తొలగించాల్సింది తన మనసులో మాత్రమే. తన మనసులో పొరలు తొలగిస్తూ నన్ను తప్పుడు మనిషిని చేస్తున్నారు. మీ గుండె మీద మీరు చేయి వేసి చెప్పండి, మిమ్మల్ని నా దగ్గర చేసుకోవాలని ఏ రోజైనా ప్రయత్నించానా? తన భాషలో చెప్పాలి అంటే మిమ్మల్ని నా సొంతం చేసుకోవడం కోసం నేనేమైనా వేషాలు వేశానా అని అడుగుతుంది. అదేమీ లేదు అంటాడు కార్తీక్. లేనప్పుడు ఈ విషయాలు నా ముందు ఎందుకు మాట్లాడాలి? ఇద్దరు కలిసి నన్నెందుకు అవమానించాలి అని అడుగుతుంది. ఇందులో నేను అవమానించేది ఏముంది అని అడుగుతుంది మైనా. నీ మాటలతో నన్ను బాధ పెడుతున్నావో లేదో నీ మనసుకు తెలుసు మైనా అంటుంది పల్లవి. మైనా సమాధానం చెప్పలేక తల పక్కకు తిప్పుకుంటుంది. కార్తీక్ సార్ని నా సొంతం చేసుకుంటానేమోనని నువ్వు భయపడుతున్నావు. నీ భయాన్ని తొలగించడం కోసం నా ముందు ఆయన నీకు భరోసా ఇచ్చాడు. అసలు నిజంగానే నా భర్తని నేను సొంతం చేసుకోవాలి, కార్తీక్ సార్ నాకు కావాలి అని ఆశపడి ఉంటే నేను లేని సమయంలో ఒక అమ్మాయిని మన ఇంటికి ఎందుకు పిలిపించారు అని నా భర్తని, నేను లేని సమయంలో నా ఇంట్లో నా భర్తతో ఎందుకు ఉన్నావు అని నిన్ను, ఇద్దరిని చంప పగలు కొట్టి అడిగేదాన్ని అని అంటుంది. తన డైలాగ్స్కి ఇద్దరు రక్తం చంపుకొని తెల్ల మొహాలు వేసుకుని చూస్తారు. ముగ్గురి మధ్య కాసేపు మౌనం. ఇలా కొన్ని క్షణాల తర్వాత, పల్లవి, ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటూ కార్తీక్ కోపంగా ఫైర్ అవుతాడు. ఇష్టం వచ్చినట్టుగా కాదు, మీకిలా చెప్తేనే అర్థమవుతుందని మాట్లాడుతున్నాను. ఆవిడ మనసులోనే కాదు, మీ మనసులో కూడా నా గురించి ఏమైనా పొరలు ఉన్నాయేమోనని అవి తొలగించడం కోసం ఇలా మాట్లాడక తప్పడం లేదు. చెప్పాను కదా, ఆఫీస్ విషయాల్లో మీరు ఎలా పనిష్మెంట్ చేసినా భరిస్తాను.
కానీ నా పర్సనల్ విషయాలు నేను చేయని తప్పుకి నన్ను బాధ పెట్టేటట్టుగా నా అహం మీద దెబ్బ కొట్టే విధంగా మాట్లాడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని స్ట్రాంగ్గా చెప్తుంది. పల్లవి మీద గెరవలేకపోతున్నందుకు మైనా కోపంగా చూస్తుంటుంది. పల్లవి ఇద్దరిని లెక్క చేయకుండా హ్యాండ్ బ్యాగ్ల నుంచి ఫోన్ తీసి ఒకరికి కాల్ చేస్తుంది. తను ఎవరికి కాల్ చేస్తుందో తెలియక ఇద్దరు తన వైపు అర్థం కానట్టుగా చూస్తుంటారు. ఆఫీస్లో వర్క్ చూసుకుంటున్న శ్రీమాన్కి పల్లవి నుంచి వస్తున్న కాల్కి ఫోన్ రింగ్ అవుతుంది. శ్రీమాన్ ఆ కాల్ చూసి పల్లవి నాకు ఫోన్ చేస్తుందేంటి అని అనుకొని లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి మీ భార్య నా భర్తతో మాట్లాడుతూ మా ఇంట్లో ఉంది సార్, వచ్చి మీ భార్యను తీసుకువెళ్ళండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. శ్రీమాన్ ఆ కాల్కి ఆశ్చర్యపోతూ మైనా అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు అని అనుకొని చేస్తున్న వర్క్ క్లోజ్ చేసి అక్కడి నుంచి వెంటనే బయలుదేరుతాడు. శ్రీమాన్కి ఫోన్ చేసినందుకు ఈ ఇద్దరు తెల్లమొహం వేసుకొని షాక్ అవుతుంటారు. ఏంటి పల్లవి నువ్వు చేసింది? ఇప్పుడు నేనేదో కార్తీక్తో కలిసి తప్పు చేసినట్టుగా శ్రీమాన్కి కాల్ చేసి నన్ను అవమానిస్తున్నావు కదా అని అడుగుతుంది. చేయని తప్పుకి మన క్యారెక్టర్ మీద దెబ్బ కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడైనా నీకు అర్థమైందా మైనా అని అడుగుతుంది పల్లవి. మైనా తన వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటుంది. ఇంతకుముందు నీ మాటలతో నువ్వు కూడా నన్ను ఇలాగే గాయపరిచావు. చేయని తప్పుకు మన క్యారెక్టర్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే బాధ అనేది ఇలాగే ఉంటుంది. కానీ నిజానికి నీ మనసు గాయపరచడానికి నీ భర్తని రమ్మని చెప్పలేదు. నేను ఆఫీస్ నుండి ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఈ ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళు నా వైపు వింతగా చూశారు. వాళ్ళు అప్పుడు ఎందుకు వింతగా చూశారో నాకు అర్థం కాలేదు. కానీ నేను ఇంట్లోకి వచ్చాక మీ ఇద్దరిని చూశాక వాళ్ళ చూపులకి నాకు పూర్తిగా అర్థం తెలిసింది. ఎంత కాదనుకున్నా ఇప్పుడు కార్తిక్ సార్ నా భర్త, నువ్వు శ్రీమాన్ భార్యవి. మనం మన పార్ట్నర్స్తో ఉన్నన్ని రోజులు ఒక భార్యగా నా భర్త గౌరవం నేను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. అలాగే నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకుంటూ నీ భర్త గౌరవం కాపాడుకునే బాధ్యత కూడా నీకుంది. ఇప్పుడు నీకు నువ్వుగా వెళ్తే కంటే నీ భర్త వచ్చి నిన్ను తీసుకెళ్తే ఇరుగు పొరుగు వాళ్ళ అనుమానాలకి తెరపడినట్టుగా ఉంటుంది అని మాట్లాడుతూ ఉండగా శ్రీమాన్ బైక్ సౌండ్ వినపడుతుంది. అదిగో నీ భర్త వచ్చాడు, నీ భర్తతో వెళ్ళిపో. కానీ ఇంట్లో నేను లేని టైంలో మీరిద్దరూ ఇలా కలిస్తే ఇరుగు పొరుగు వాళ్ళకి అందరం అలుసవుతామని విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది అని అంటుండగా శ్రీమాన్ లోపలికొస్తాడు. పల్లవి ఫోన్ చేసి మాట్లాడిన దాన్ని బట్టి శ్రీమాన్ కూడా కాస్త అనుమానంగానే లోపలికొచ్చి వాళ్ళని చూస్తాడు. ఈ ముగ్గురికి కూడా శ్రీమాన్ ముఖంలో ఆ అనుమానం కనిపిస్తుంది. పల్లవి ఆ అనుమానానికి సమాధానపరుస్తూ మీరంతా అనుమానంగా చూడాల్సిన అవసరం ఏమీ లేదు శ్రీమాన్ గారు. నేను వచ్చేసరికి వీరిద్దరు ఎదురెదురుగా కూర్చొని జస్ట్ మాట్లాడుకుంటున్నారు. అంతకు మించి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు. కోర్స్ ఇంతకుముందు వీళ్ళిద్దరూ ప్రేమికులుగా ఇలా కలిసి మాట్లాడుకోవడం సహజం. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ కలిశారు. కానీ ఇరుగు పొరుగు ఇళ్ల మధ్య ఉంటున్నప్పుడు ఇలా కలవడం కూడా తప్పు అని వాళ్ళకి చెప్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి మైనా ఇలా రాదులేండి. బహుశా నా భర్త కూడా తన్ని ఇక్కడికి రమ్మని ప్రయత్నం చేయడు. మీరు వచ్చి మైనాను తీసుకెళ్తే కరెక్ట్ అని మీకు కాల్ చేశాను అని సానుకూలంగా చెప్తుంది. శ్రీమాన్ తన మాటల్లో నిజాయితీ అర్థం చేసుకుని నాకు కాల్ చేసి మంచి పని చేశా పల్లవి అని రామైనా వెళ్దాము అని అంటాడు. ఫైనల్గా పల్లవి ప్రవర్తన మాటలు మైనాకి ఇంకా కోపం తెప్పించి కార్తీక్ వైపు చూస్తుంది. శ్రీమాన్ రావడం కూడా కరెక్టే మైనా, నువ్వు శ్రీమాన్తో వెళ్ళు, ఏదైనా ఉంటే ఫోన్ కాల్లో మాట్లాడుకుందాం అంటాడు కార్తీక్. మైనా వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని నేను కోరుకునేది ఒక్కటే కార్తీక్, నువ్వు నేను కలవాలి. ఇది జరగని పక్షంలో నేను ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంటాను అని పల్లవిని ఉద్దేశించి కోపంగా చెప్పి పక్కన పెట్టిన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరుతుంది. అక్కడ ఏం జరిగి ఉంటుంది అనేది మైనా మాటల్లో శ్రీమాన్ పూర్తిగా అర్థం చేసుకుని కార్తీక్ని పల్లవిని చూసి మౌనంగా మైనాతో బయటికి వెళ్తాడు. వాళ్ళ వెనకనే ఈ ఇద్దరు కూడా వస్తారు. ఈ నలుగురు బయటికొచ్చేసరికి ఇరుగు పొరుగు వాళ్ళ అమ్మలక్కల చూపులు ఈ ఇంటి మీద ఉండటం ఈ నలుగురికి తెలుస్తుంది. శ్రీమాన్ అదంతా గ్రహించి బైక్ ఎక్కబోతూ
ఏమాత్రం కూడా నలుగురిలో మైనా తప్పున పడకూడదని శ్రీమాన్ గ్రహించి, మళ్ళీ కలుద్దాం కార్తీక్ అని చెప్పి కార్తీక్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. కార్తీక్ కూడా ఆ నలుగురు అమలక్కల చూపులు గమనించి, ఓకే శ్రీమాన్ అని చెప్పి హక్ చేసుకుంటాడు. దాంతో అమలక్కల అనుమానాలకి తెరపడి, ఏదో ఉంది అనుకున్నాం కానీ ఏమీ లేదు అని నిరాశ చెందుతుంటారు. శ్రీమాన్ బైక్ స్టార్ట్ చేయగానే మైనా పల్లవిని కోపంగా చూస్తూనే శ్రీమాన్ వెనుక కూర్చుంటుంది. ఈ ఇద్దరితో పాటు అమలక్కలు చూస్తూ ఉండగానే బైక్ వెళ్ళిపోతుంది. ఇక అమలక్కలు కూడా గోడ మీద నుండి చూపులు తిప్పి ఎవరి పనిలో వాళ్ళు చూసుకుంటారు. కార్తీక్ పక్కకు తిరిగి అక్కడ ఉన్న పల్లవిని కోపంగా చూస్తూ లోపలికి వెళ్తాడు. నేను లేని సమయంలో ఒక అమ్మాయిని మనింటికి ఎందుకు పిలిపించారు అని నా భర్తని, నేను లేని సమయంలో నా ఇంట్లో నా భర్తతో ఎందుకు ఉన్నావు అని నిన్ను, ఇద్దరిని చెంప పగలకొట్టి అడిగేదాన్ని అన్న పల్లవి డైలాగ్స్ గుర్తు తెచ్చుకుంటూ ఉండగా పల్లవి లోపలికి వస్తుంది. కార్తీక్ని చూసి మౌనంగా రూమ్లోకి వెళ్ళబోతుంటే, ఆగో అంటాడు ఆవేశంగా. పల్లవి వెనక్కి తిరిగి కార్తీక్ వైపు చూస్తుంది. నన్ను చెంప మీద కొట్టే ధైర్యం నీకుందా అని అడుగుతాడు. ఆ క్షణం ఆ డైలాగ్స్కి కొంచెం నోరు జారినట్టుగా అనిపించి పల్లవి కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటుంది. అడుగుతున్నది నిన్నే, చెప్పు, నా చెంప పగల కొడతావా అని అడుగుతాడు కార్తీక్. మీరు కూడా ఇలా మైనాని ఇంటికి పిలిపించి నా ముందు మాట్లాడడం తప్పు సార్ అని నిర్ధారించి చెప్తుంది. మైనా నా ప్రియురాలనే విషయం నువ్వెందుకు మర్చిపోతున్నా పల్లవి? మేము కలవటానికి ఇక్కడ నువ్వు, అక్కడ శ్రీమాన్ మాకు ఆంక్షలు పెడుతున్నారు. పరువు సొసైటీ అంటూ మమ్మల్ని కట్టడి చేస్తున్నారు. నీ మాటల ప్రభావం నా మీద కూడా పడి నేను మైనాని దూరం చేసుకుంటున్నాను. మా బాధ మీకు ఎవరికీ అర్థం కావడం లేదు అని అంటాడు విరక్తి చెందుతున్న మనసుతో. ఈ పరువు కట్టడి అనేది జీవితాంతం కాదు కదా సార్, కొన్ని నెలలు మాత్రమే. ఈ కొన్ని నెలల తర్వాత నేను శ్రీమాన్ మీ ఇద్దరి జీవితాల నుంచి వెళ్ళిపోతే మళ్ళీ మీరు ఎప్పటిలాగా కలిసి ఉండొచ్చు. అప్పటి వరకు మీరిద్దరూ కలిసి అటు శ్రీమాన్ పరువుని ఇటు నా గౌరవాన్ని తగ్గించకుండా ఉండండి. ఇదే మీ దగ్గర నుంచి కోరుకునేది అని చెప్పి వెళ్ళిపోతుంది. కార్తీక్ కోపంతో అసహనం చెందుతూ, ఛ, ఈ రోజులు త్వరగా గడిచిపోతే బాగుండు అని అనుకుంటాడు. ఇంటికి వచ్చిన మైనా శ్రీమాన్తో కూడా మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోయి చెంప పగలగొడతానని పల్లవి డైలాగ్స్ గుర్తు తెచ్చుకొని కోపంతో రగిలిపోతుంటుంది. ఆ కోపంతోనే మరో 3 గంటలు గడిచిపోతుంది. అప్పటికి శ్రీమాన్ వంట ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సర్ది పెడుతుంటాడు. అప్పటి వరకు తను కిచెన్లోకి వస్తుందేమో, వంటలో సహాయం చేస్తుందేమో చూశాడు. కానీ ఇక బయటికి రాదని అర్థమై ప్లేట్లో భోజనం పెట్టి తన రూము వైపు వెళ్ళటానికి కింద వైట్ లైన్ చూస్తాడు. అయినా కూడా ఇక క్షణం కూడా ఆలోచించకుండా ఆ లైన్ దాటుకొని తన రూమ్లోకి వెళ్ళేసరికి మైనా కన్నీళ్ళు పెట్టుకుంటూ పడుకొని కనిపిస్తుంది. శ్రీమాన్ ఆ రూమ్లోకి వెళ్ళి, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు. మైనా కోపంతో లేచి కూర్చొని, నా స్థానంలో నువ్వుంటే ఆ బాధ నీకు అర్థమవుతుంది అని అంటుంది. చూడు మైనా, ఇక్కడ నీ ఒక్క జీవితం కాదు, నలుగురి జీవితాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. నలుగురం 4 రకాలుగా బాధపడుతున్నాం. అనవసరంగా నువ్వు పల్లవిని అనుమానిస్తున్నావు. పల్లవి నిజాయితీగానే ఉంది. లేనిపోని అనుమానాలతో నువ్వు మనసు పాడు చేసుకుంటున్నావు అని అంటాడు. ఏమో శ్రీమాన్, నాకు అదంతా తెలీదు. కార్తీక్ నాకు చెందకపోతే మాత్రం నేను పిచ్చిదాన్ని అయిపోతాను అని అంటుంది కన్నీళ్ళు పెడుతూ. ఈ భయాలే పెట్టుకోవద్దు అంటున్నాను. కార్తీక్ ఖచ్చితంగా నీ వాడవుతాడు. ఆ ధైర్యంతో ఉండు అని అంటాడు. మైనా కన్నీళ్ళు తుడుచుకొని శ్రీమాన్ ఆ రూమ్లోకి రావటం అప్పుడు గుర్తు తెచ్చుకొని, నువ్వేంటి నా రూమ్లోకి వచ్చావు అని అడుగుతుంది. శ్రీమాన్ ప్యాకెట్ జేబుల నుండి 100 రూపాయలు తీసి లైన్ దాటినందుకు ఆ 100 రూపాయలు తన దగ్గర పెట్టి, ముందు ఈ భోజనం కానివ్వు అని చెప్పి భోజనం ప్లేట్ అక్కడ పెట్టాడు. మైనా ఆ 100 రూపాయల వైపు చూస్తుండగా ఇంతలో పక్కనున్న మైనా ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద చూసేసరికి అది ఈశ్వరి దగ్గర నుంచి వస్తున్న కాల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈశ్వరి తనకి ఎందుకు కాల్ చేస్తుంది, తనతో ఏం మాట్లాడబోతుంది, కోపతాపాలతో కార్తీక్ పల్లవి మధ్య ఎలాంటి సన్నివేశాలు రానున్నాయి, ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన దూరాన్ని ముకుంద్ ఎలా యూజ్ చేసుకోబోతున్నాడు,
కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.